నైట్ ఇక్కడైతే మేము పడుకున్నాము. కస్టమర్ కోయిల్కి వచ్చాము. హాయ్ తో పాపా, ఎవరో జాలీగా ఉన్నారు. చూడండి గైస్, ఇటు తదివి తదిగ. సో ఇక్కడ మేమందరూ పంచభూతములు రీల్ చేస్తుండగా షో మీ యువర్ ఫేస్. గైస్ ఇవంతా శ్రీరంగం గుడి, అది నార్త్ టవర్. అయితే అక్కడ ఫొటోస్ చూసాం కదా, సో అక్కడ నుంచి ఇక్కడ ఇట్లా నడుచుకుంటూ వస్తే ఇట్లా షాప్స్ అన్నీ ఉన్నాయి. సో మేము మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే రాలేదు, దర్శనం అంతా అయిపోయింది ఇప్పుడు. గైస్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:52 అయిపోయింది. సో ఈ టైంలో మేము రూమ్ కోసము వెతుక్కుంటూ ఇక్కడ మాకు ఏదో ఒక రూమ్ దొరికిందని చెప్పి అక్కడ సెటిల్ అయిపోతున్నాము. గుడి చుట్టుపక్కల ఫుల్ నడుస్తున్నాము. మీకు అందరికీ గుడి బయట నుంచి ఎలా కనిపిస్తుందని అయితే చూపించేస్తాను. అప్పుడే నార్త్ ఎంట్రన్స్ చూపించాయి కదా, అదైతే మెయిన్ ఎంట్రన్స్ అయితే నేను అనుకుంటున్నా. సో చూసేయండి గైస్, ఇట్లా ఉంటుంది. సో ఇట్లా రోడ్డు మొత్తం గుడి, లోపల కూడా ఇదే మరి లైట్స్, అన్ని చోట్ల లైట్స్ వేస్తున్నారు. మార్గశిర మాసం కాబట్టి రూమ్స్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. సో ఏది దొరకకుండా దొరికిందంతా అడ్జస్ట్ అవుతున్నాం అంతే. దూరం నుంచి ఇట్లా కనిపిస్తుంది. గైస్ నైట్ ఇక్కడైతే మేము పడుకున్నాము హాల్లో లాగా. సో అక్కడ చూడండి వెనకాల బెడ్స్ ఉన్నాయి కదా, సో దాన్ని యూస్ చేసుకొని పడుకున్నాము. రామన అవతారా రేగుల సోమన అవతారా, రామ రేగుల సీతారామ, రామ రేగుల. సో ఈరోజు డే 2 మేమైతే ఇట్లా రెడీ అయిపోయినాం. హిమాని, సో ఈరోజు మనము ఉత్తమ కోయిల్ అనే ప్లేస్కి వచ్చాము. సో అది తమిళనాడులో శ్రీరంగం దగ్గర. హాయ్, కస్టమర్ కోయిల్కి వచ్చాము. ఇది 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. దేవిక ఏం కొంటా ఉండవు? గైస్ ఎక్కడెక్కడ తీసేకాయిందో అక్కడంతా తీస్తున్నా. మూల విగ్రహాన్ని చూపించాలి.
అక్కడ చూడండి దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంది. హాయ్ తో పాపా, హాయ్. ఏ హాయ్ చేయలేదా నువ్వు? దో ఏ హాయ్ చేయవా? మగ్గు వెళ్ళి దూపా పక్కన పడలేదే నాకు. ఇట్లానో చెయ్యనా ఉప్పు. సో కోటకి ద్వారాలు ఎక్కువ ఉంటాయి తంజావూరు కోటకి. బృహదేశ్వర టెంపుల్. ఇక్కడ మీరు పాజ్ చేసుకొని చూడండి. ఇక్కడ నేను 1 సెకండే చూపిస్తాను, జస్ట్ పాజ్ చేయండి. సో మనం ఎక్కడైనా తప్పిపోతే ఈ మ్యాప్ని చూసుకొని, అన్ని చోట్ల ఈ మ్యాప్స్ అదే ఉంటుంది, సో చూసుకొని రావచ్చు. ఎవరో జాలీగా ఉన్నారబ్బా. ఎవరు దూ దూ ఎవరో జాలీగా ఉన్నారు. లోపల లేదా? ఇక్కడ స్లిప్పర్స్ వదిలే ప్లేస్ అండి. సో ఇప్పుడు వదిలేదానికి పోతున్నాము. ఏజెంట్ ఫోన్ చేసినా పర్వాలేదు. సో చప్పల్కి 1 రూపీ అండ్ బ్యాగ్కి 20 రూపీస్. గైస్ చూడండి, పెద్దమ్మ అట్లే పెట్టు. సో మా పెద్దమ్మ తన ఛానల్కి రికార్డ్ చేస్తుంది, నేను మా ఛానల్కి రికార్డ్ చేస్తున్నాను. సో ఇట్లుంటుంది మేము జర్నీస్. సో ఇది 3rd ద్వారం, సెకండ్ ద్వారం. ఫస్ట్ ద్వారంలో ఇట్లా లోపలికి వచ్చి స్లిప్పర్స్ ఇచ్చేసి సెకండ్ ద్వారంలోంచి లోపలికి వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది. లేదు సారీ, 2 ద్వారాస్ ఉంది. ఫస్ట్ ద్వారం, సెకండ్ ద్వారం లోపల ఇది ఉంది. 3rd ద్వారం దాటితే టెంపుల్. గైస్ నాకు నచ్చిన ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ తంజావూరు కోట దగ్గర ఈ గార్డెన్స్ ఉంది గైస్. చాలా 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 బాగుంటుంది చూడండి. గైస్ ఇట్లా చూడండి, ఎంట్రీ అవుతా అన్నట్టుగానే అక్కడ ఒక నంది కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. గైస్ ఇట్లా మా డాడీ ఎక్కడ పైన ఫొటోస్ తీస్తున్నారు. ఏదో ఇట్లా తిరగండి, తీస్తాం. సో ఫస్ట్ ఒక పిల్లర్ ఉంటుంది కదా గుడిలో, ఆ పిల్లర్ ఇది. అండ్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ నంది చూడండి గైస్.
शीतलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविना అశ్విని రావా ఇక్కడ ఏం జరుగుతుంది? తక్కిట తదివి తదికిట గ్రూప్ వేస్తాను అకౌంట్లో తీసినవి ఆ గ్రూప్ కాదు ఇప్పుడు మన కలెక్షన్ చేస్తా నువ్వు జాయిన్ నువ్వు స్టార్ట్ చేయండి ఇట్లా స్టార్ట్ సో ఇక్కడ మేమందరూ పంచభూతములు రీల్ చేస్తుండగా అందరూ ఒకళ్ళొకళ్ళు టీస్ చేసుకుంటా అందరూ చేసినాం ఇక్కడ. సో ఇది చూడండి, ఇది కంటిన్యూగా ఫోన్ పట్టుకోనే ఉంది నిజంగా చూడండి. సో అట్లా మాట్లాడుకుంటుండగా గైజ్ చిదంబరమ్మ లేదా తిరువనమలయ అనే కన్ఫ్యూజన్స్ లో ఉన్నాము. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్లీ చిదంబరం ఓకే అయింది. నా ఫేస్ చూసి భయపడకండి, చాలా ట్యాన్ అయిపోయినాను. ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండలు ఎట్లుంది దేవి అక్క? చూడండి, ట్యాన్ అయిపోయినా. నువ్వు కూడా ట్యాన్ అయిపోయినా. ఏమి ట్యాన్ అయినా? సో నేను ఆబ్వియస్లీ ఎండలో తిరిగితే ట్యాన్ అవ్వేది కామన్. నేను నల్ల పిల్ల మారు అంటే పౌడర్ ఎక్కువ పెట్టుకున్నాను. నేను సన్ స్క్రీన్ వేసింటాను. నేను వేసిందా? చూద్దాం.
చూసేది ఏం లే వేసిండాను, ఫేస్ వాష్ చేస్తే టైం పోతుంది. సేమ్. వస్తాలే సౌండ్ ఊపల ఎంత అది గాయ్స్ ఇదైతే 100 దూబాబాకి తనకి. చెల్లికి ఓకే థ్యాంక్స్ అంకల్. సో ఆయన కోపం ఎక్కువ. ఆయన స్వామి వాళ్ళే శివుడు తడుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఇది తిరుతని, ఇప్పుడు పెళ్ళాము పెళ్లి చేసుకోలేదు. ఇది పడముడి ఉండాలి ఈ సైడ్. ఈయన గైస్ ఇప్పుడే గేట్ ఓపెన్ చేశారు. జనాలు చూస్తున్నారు కదా ఎట్లా పారాడుతున్నారు. హిమాని ఎక్కడికి పోతా ఉండదు? కుంభకోణం. చెప్పు. కుంభకోణం గుడి. కుంభకోణం గుడి. ఆంటీ సో అక్కడ నుంచి దిగొచ్చినాము. లేదా ఎంత పెద్ద వాకిల్లో చూడండి మీరే. మా పెద్దమ్మ విక్కిరుదా పురించి కమ్మి పని కుడుంగ. గైజ్ ఇక్కడ ఎలిఫెంట్ ఉంది. గైజ్ ఇక్కడ కావేరి నది ఉంది. ప్రత్యంగర దేవి దేవస్థానం కుంభకర్ణం దగ్గర. సో హలో గైజ్, ఈరోజు అయితే మేము చిదంబరం దగ్గర ఉన్నాము. ఈ చిదంబరం విశిష్టత ఏమి అనేది మా పెద్దమ్మ కొంచెం నాకు నా ఛానల్ వ్యూవర్స్ కి చెప్తానండి. చెప్పండి పెద్దమ్మ, ఏం స్పెషల్ ఇక్కడ, ఏంటి? చిదంబరంలో నటరాజ స్వామి ఈయన మేము చిన్నప్పుడు చిదంబరంలో రహస్యం ఏదో ఉంది అని చెప్పేవాళ్ళు. పెద్దవాళ్ళు అప్పుడు తీర్థయాత్రకు వెళ్ళొస్తారు కదా, అది చెప్పేవాళ్ళు రహస్యం రహస్యం. మేము ఏముంటుందో రహస్యం అనుకునేది. ఇప్పటికి కూడా నాకు దాని గురించి తెలియదు.
అది రహస్యంగానే ఉండిపోయింది. చిదంబర రహస్యం అనేది ఉంది, ఏమి అని చెప్పరు. కానీ ఒక్కొక్కరు అంటారు విగ్రహం వెనకాల శివలింగం ఉంది కదా, అక్కడేమీ లేదు అనేసి అంటారు. బట్ అది నాకు కరెక్ట్ గా తెలియదు ఏమి అని. ఇక్కడ డాన్సింగ్ స్టైల్లో ఉంటారు. చిదంబరం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం మేము. ఈ గుడిలోకి వస్తే భరతనాట్యం బాగా వస్తారంట. సో నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం డాన్స్ కి స్పెషల్ ఉంది ఇది అనేది. గాయ్స్ ఈ గుడికి వస్తే బాగా మొక్కుంటే మంచిగా భరతనాట్యం వస్తారంట. అవునా? చూడండి మా హిమాని ఏదో ఒక మంచి మంచి మాట చెప్పింది. మంచి అవును గైస్, పాయింట్. మీకు తెలిసిన చిదంబర రహస్యం ఏంటి? నాకు తెలిసిన చిదంబర రహస్యం 2. అది ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలీదు. కానీ తెలిసింది ఒకటి వచ్చేసి దేవుడి వెనకాల బిల్వపత్ర చెట్టు ఉంది అంటారు. చెట్టు లాగా వచ్చింది, అది అంటే రాయిలోనే వచ్చింది అంటారు. అది ఎప్పుడో ఒకసారి మనం ఇలా తీసి ఇలా వేస్తారు అనేసి ఒక రహస్యము. ఇంకొక రహస్యం వచ్చేసి మనము దేవుడిని చూసేటప్పుడు మనం ఇలా స్ట్రైట్ గా చూస్తే శివుడిని చూస్తాము, ఇలా తిరిగిగా చూస్తే మనం విష్ణు రంగనాథ స్వామిని చూస్తాము. అంటే ప్రపంచంలోనే 2 దేవుణ్ణి పూజించే ఒకే స్థలం ఇది అనేసి అంటారు. నాకు సరిగా తెలీదు. అదే వైష్ణవాసు ఉంటారు, మళ్ళీ శివుడిని పూజించే వాళ్ళు ఉంటారు. ఇది నేను పెద్దోళ్ళ దగ్గర 2 కథలు విన్నాను అంతే. నాకు ఇంకా మిగతా తెలియదు. మళ్ళీ ఆరుద్ర నక్షత్రం వస్తుంది 29th. ఇక్కడ ఎంట్రీలోనే మనకు రథాలు ఉన్నాయి. నేను అప్పుడే రికార్డ్ చేసా కావాలా, ఇప్పుడు చేస్తున్నా. షో మీ యువర్ ఫేస్. పట్టద్దు బాగుంటుంది టైంలో తీసుకు.